ప్రభు చెప్పున్నది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. కనుక వారు ఇక మీదట ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎడబాపకూడదని వారితో చెప్పాను. ఈ కారణమును బట్టి వివాహమును ఎవరు చులకనగా కానీ అనాలోచితంగా కానీ వివాహమునకు పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయించు దీనికి పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశములు ఏమనగా, వివాహం యొక్క ఉద్దేశములు ఏమనగా, మొదటిది, భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలం అంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమియందును లేమియందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవదిగా, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తు నందు విమోచన పొందినట్టునైన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవదిగా, కుటుంబములో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవదిగా, వివాహము ఘనమైనదిగా నెంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఈ విధి నిర్ణయించబడినది. ఇక్కడున్న వీరిద్దరు పెరుమాళ్ళ సతీష్ మరియు శ్వేత పరిశుద్ధ స్థితిలో జతపరచబడటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడున్న వారిలో, అంటే మీలో ఎవరికైనా వీరిద్దరూ క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరిరువురు వివాహమాడరాదని న్యాయసమ్మతమైన హేతువేదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. వీరిద్దరు సతీష్ మరియు శ్వేత, వీరిద్దరు వివాహం చేసుకోవడం మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమైతే మీ కుడి చేతి మీ అంగీకారము తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరు సతీష్ మరియు శ్వేత, మీరిద్దరు ఈ వివాహము వలన జతపరచకూడని హేతువేదైనా మీ ఇరువులో ఎవరికైనా తెలిసిన పక్షమున దానిని ఇప్పుడు ఒప్పుకునవలని దేవుని సన్నిధానమందు మిమ్ములను మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఈ వివాహం చేసుకోవడం మీ ఇద్దరికి ఇష్టమేనా? దేవునికి స్తోత్రములు. ఇరువురు వారి అంగీకారమును తెలిపి ఉన్నారు కనుక దానికి గుర్తుగా పూలదండలు తీసుకుంటండి. పరిశుద్ధ 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 ప్రభువా, Krishna
ప్రార్థించము. సర్వశక్తియు మిక్కిలి కనికమతండి సహాయం లేనిది నేనేది యుద్ధంగా చేయనేరము. ఏ వ్యక్తులను సతీష్ను శ్వేతను నీ సంకల్పానుసారంగా గతపట్టబడుటకు తీసుకొని వచ్చి ఉన్నావు. నీ కృపా ప్రసాదము వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరు వివాహపు పందములు ప్రవేశించినట్లు వీరు చేయదైన ప్రమాణములను వాస్తవంగా నిలుపుకున్నట్లు వారు గ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. సతీష్ అను నేను శ్వేత అను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉండువా. శ్వేత అను నీవు సతీష్ అను ఈ పురుషుని నీ భక్తునుగా చేసుకుని ఇతన్ని మాత్రమే హత్తుకొని ఉండువా.
కన్యాదానం చేయుటకు తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు వీరి ముందుకు రావాలని మనవి. సతీష్ అను నేను, శ్వేత అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కలిమికైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. నేను సతీష్ అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మేము సాక్షులము. ఈ వివాహం కొరకు తీసుకుని వచ్చిన మంగళసూత్రము, మెట్టలు, వెండి, బంగారు ఆభరణములన్నీ తీసుకొని రండి. ప్రేమతో జీవితము సాగించుకున్నట్టు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తునిగా చేసుకొనుచున్నాను. సతీష్ మరియు శ్వేత దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను
ఒకరికొకరు తమ ప్రమాణములను చేసినారు గనుక దేవుని నిర్ణయమును బట్టి ఈ దేశ చక్కమును బట్టి వీరిద్దరూ భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి నామమందు ప్రకటించున్నాను. ఆమేన్. ఇంతమంది క్రైస్తవులు ఎంత సౌండ్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎడబాపకూడదు. తల్లు వంచి ప్రార్థించడము. అత్యంత కృపా కనికరము గల దేవ, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్లే మా తండ్రి నీ నామమున మేము దీవించున్న సతీష్ మీదను శ్వేత మీదను నీ ఆశీర్వాదములను కుమ్మరించుము. వీరిద్దరూ నమ్మకముగా కలిసి జీవించినట్లు ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనను ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానములందు వీరు నిత్యము నిలిచి నీ ఆజ్ఞను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి మనమందు మీరు నిత్య జీవం పొందినట్లు ఇక మంది అనుకూలముగా కాలం గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరములతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. సర్వశక్తి గల నిత్యుడవగు తండ్రి, మానవ జాతికి వివాహ విధిని నిర్ణయించి నీ ఆశీర్వాదము చేత పవిత్రపరిచున్నావు. ఇదిగో ఇప్పుడు భార్యాభర్తలుగా జతపరచబడిన నీ దాసులైన సతీష్ గారిని, శ్వేత గారిని ఆశీర్వదించమని నిన్ను బతిమాలుకొనుచున్నాము. వీరొకరి భారములు ఒకరు భరించుచు సుఖ దుఃఖములను పంచుకొనుచు తమ గృహ కర్తవ్యములను కలిసి నిర్వహించుచు నీ వాక్యమునకు విధేయులై ప్రేమ ఒకరి ఎడల ఒకరు నమ్మకముగా ప్రవర్తించినట్లను అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువా, రక్షకుడైన యేసుక్రీస్తు నజరేతులో భూసంబంధమైన గృహ జీవితమునందు దీని సేవకుల ఇంటి యందు రాజుగాను ప్రభువుగాను వేడుమని బతిమాలుకొంటున్నాం. నీవు మానవులకు పరిచయం చేసిన విధమునం వీరును ఇతరులకు పరిచయ చేయవలము దయచేయుము. తాము జీవించు ప్రజల మధ్య మాటల భారాను భారాను అందరిని రక్షించు శక్తి గలని ప్రేమను కూర్చి వీరు సాక్ష్యమిస్తున్నట్లు అనుగ్రహించును. తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏక దేవుడుగా జీవించి ఏడుచుండు నీ పరిశుద్ధ నామము నిమిత్తమే దీనిని దయచేయమని వేడుకొంటున్నాము. ఆమేన్. కనికరం గల ప్రభువా, పరలోకపు తండ్రి, నీ కృపా వరము వలనే మానవ జాతి వృద్ధి అగుచున్నది. ఈ దంపతులకు సంతాన స్వాస్థ్యమును దానము చేసి నీకు స్తుతి మహిమ కలుగునట్టు వీరు తమ పిల్లలను క్రైస్తవ భక్తి విశ్వాసంలో ఎదుగుటకు చూచు వరకు దివ్య ప్రేమతోనూ
మాన్యతతోనూ కలిసి జీవించినట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి ప్రభువా, నిత్యుడవగు దేవా, మా హృదయములు మా శరీరములు నీ ధర్మ మార్గములందు నీ విధులకు క్రియలందును వెలుగునట్లు నడిపించి పవిత్రీకరించి పాలింపుము. ఇట్లు నీ మహాబలీయమైన సంరక్షణ ద్వారా మా శరీరాత్మలు ఇప్పుడును ఎల్లప్పుడూ కాపాడబడినట్లును గ్రహింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఈ శుభ దినమున దేవుని పరిశుద్ధ మందిరములో శ్రీయేక దేవుని నామమున భార్య భర్తలుగా జతపరచబడిన సతీష్ నీకు దేవుడు నీకు సాగిన సహాయం అనుగ్రహించిన శ్వేత మీ ఇరువురికి మీ బ్రతుకు కాలమంతయు దేవుడు తన కృపయు క్షేమం అనుగ్రహించి దేవునికి మహిమకరంగాను ఈ లోకములో అనేకులకు ఆశీర్వాదకరంగా శిలువ సువార్తకు సాక్షులుగా బ్రతుకుటకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్లామీరా నీ సత్య భద్రతము ఈ మహిమీరా